Hi everyone, welcome to Chandanlogics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandanlogics. Why the reason is, Chandanlogics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandanlogics app. Which one of the following is not a greenhouse gas? So what is meant by greenhouse and enti? So greenhouse adi it leads to earthquakes also. భూకంపాలు వస్తాయి, చాలా డేంజరస్ అనమాట. బేసికలీ మనకు సన్లైట్ నుంచి ఐఆర్ రేడియేషన్స్ వస్తాయి. ఈ ఐఆర్ రేడియేషన్స్ అన్ని ఎర్త్ మీద పడిన తర్వాత లైక్ మధ్యాహ్నం 12-1-2 వరకు హీట్ బాగుంటుంది. ఓకే, హీట్ ఇన్ ద సెన్స్ రేస్ బాగా వస్తాయి సన్ నుంచి. 4 తర్వాత 4 నుంచి ఏమవుతాయంటే సన్ రేస్ తగ్గుతాయి. సన్సెట్ అయ్యేటప్పుడు సన్ రేస్ తగ్గుతాయి. అప్పుడు ఆల్రెడీ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అర్త్ అబ్జర్వ్ చేసుకున్న హీట్ని బయటికి ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ చేసినప్పుడు ఆ హీట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోకుండా ఏం చేస్తాయంటే సమ్ గ్యాసెస్, దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటరు ప్లస్ మీథేన్. కార్బన్ డైఆక్సైడ్, వాటరు, మీథేను, ఇంకోటి ఉంది క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ 4 కూడా ఐఆర్ రేడియేషన్స్ని ట్యాప్ చేసుకుని అలా పట్టి ఉంచేస్తాయి. అలా ట్యాప్ చేసుకొని ఉంచినప్పుడు ఆ హీట్ మొత్తం కూడా ఎర్త్ మీద ఒక లేయర్ లాగా హీట్ లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. అలా ఫామ్ అవ్వడం వల్ల ఎర్త్క్వేక్స్ వస్తాయి, వర్షాలు సరిగా రావు. సో గ్రీనరీ కూడా బాగా హీట్కి ఎండిపోయి సో పంటలు పండకపోవడం, ఇట్లా డిఫరెంట్ కాసెస్ అన్నీ వస్తాయి. దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి రీజన్ అయ్యే గ్యాసెస్ క్లోరోఫ్లోరో కార్బన్స్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ అండ్ మీథేన్. ఈ 4. వాటర్ వేపర్ హ్యూమిడిటీ ప్లాంట్స్ నుంచి వస్తుంది మనకు తెలుసు. ఈ 4 రీజన్ కానిది ఏదంటే నైట్రోజన్. ఇక్కడ మనకు అడిగింది నాట్ అనే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాడు కాబట్టి నైట్రోజన్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నైట్రోజన్ కాదు, రిమైనింగ్ 3 వల్ల మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్, విచ్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఎకోసిస్టమ్? సో ఏది ఎకోసిస్టంలో బాగా స్టేబుల్గా ఉంటుంది అంటే డెజర్ట్, ఓషన్, మౌంటైన్ అండ్ ఫారెస్ట్. సో డెజర్ట్ ఎడారులు స్టేబుల్ కాదండి. ఎందుకంటే సో చాలా మటుకు ఎడారి ప్లేసెస్లో ఇల్లులు కట్టేయడం, ఎడారి తగ్గిపోయింది ఇప్పుడు. ఓకే, కొంచెం మనం తగ్గించేసాం. ఈ జనాలు పోయి బ్రతికేస్తున్నారు. ఓకే, అనిమల్స్ని పెంచుకోవడం, డిజర్ట్ కూడా తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ నాట్ అనే స్టేబుల్. మౌంటైన్స్ కూడా స్టేబుల్ అవ్వవు. ఫారెస్టింగ్ ఎట్లా కాదు మీకు తెలుసు. ఒకప్పుడు ఉన్న ఫారెస్ట్ పర్సంటేజ్ ఇప్పుడు ఉందా? ఓకే, ఫారెస్ట్ని మొత్తం చెట్లు నరికేయడం, రకరకాల పండ్ల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసము, వంట చెరుకు కోసము, ఏదో రీజన్స్ వల్ల ఫారెస్ట్ అంతా పోతుంది. ఇప్పుడైతే లేదు. కానీ పర్మనెంట్గా ఉండేది ఏదంటే ఓషన్. ఈ ఓషన్లో మేబీ వాటర్ తగ్గొచ్చు పెరగచ్చులే కానీ ఆ ల్యాండ్ మాత్రం పర్మనెంట్గా ఉన్న ఎకోసిస్టమ్ అని చెప్పొచ్చు ఓషన్స్ని. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యాంజిఫెరా ఇండికా ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో కదా. యా, మ్యాంజిఫెరా ఇస్ ద ఇండికా ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. ఇట్స్ అ నేషనల్ ఫ్రూట్ అనమాట. నెక్స్ట్, క్రాబ్స్ బిలాంగ్స్ టు ద డాష్ ఫైలం. క్రాబ్స్ అంటే పీతల ఏ వర్గానికి చెందినవి? బిలాంగ్స్ టు ద ఫైలం మొలస్కా. సో మొలస్కా అంటే ఆల్రెడీ చెప్పాను. ఏంటి మొలస్కా అంటే స్మూత్ బాడీ ఉన్నవన్నీ కూడా మొలస్కా. ఫర్ ఎగ్జాంపుల్ స్నేయిల్ అన్నీ కూడా మొలస్కా. అది స్మూత్ బాడీనా? కాదు కదా. సో ఎక్సోస్కెలిటల్ సిస్టమ్, దానికి స్కెలిటల్ సిస్టమ్ ఉంది. దిస్ ఈజ్ నాట్ అన్ ఎ స్మూత్. సో దట్స్ వై దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నిడేరియా అంటే ఏంటంటే వామ్స్ అన్నిటినీ కూడా మనం నిడేరియా కేటగిరీ కిందకి చెప్తాం. రాంగ్ ఆన్సర్. ఫ్లాటీ హెల్మెంతిస్ అంటే ఏంటంటే సో హెల్మెంతిస్
అంటే ఏంటంటే ఫ్లాటీ అంటే ఏంటంటే హెల్మెంతిస్ అంటే బాడీ అండి, ఫ్లాటీ అంటే బాడీ మొత్తం ఫ్లాట్గా ఉండే అనిమల్స్ని ఫ్లాటీ హెల్మెంతిస్ అంటాం. మరి క్రాబ్స్ ఫ్లాట్గా ఉండదు. ఇకపోతే మిగిలింది ఒకటి ఆర్థ్రోపోడా. సో ఈ ఆర్థ్రోపోడా అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎందుకు ఆర్థ్రోపోడా అవుతుంది ఇంకా తెలిసిపోయి ఉంటుంది మీకు. లెగ్స్ చూడండి, జాయింట్ లెగ్స్ ఉన్నాయా లేవా? స్టడీ ఆఫ్ జాయింట్స్ ఇస్ కాల్డ్ ఆర్థ్రాలజీ. పోడా మీన్స్ లెగ్స్. సో జాయింట్స్ లెగ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఆర్థ్రోపోడా అనేసి మనం చెప్తాం. క్రాబ్స్ బిలాంగ్స్ టు ద ఆర్థ్రోపోడా కేటగిరీ. నెక్స్ట్, వైటమిన్ ఏ ఈజ్ ఆల్సో నౌన్ B1 vitamin and also anti-beriberi. Riboflavin is scientific name of B2 vitamin and also yellow vitamin or yellow enzyme. Retinol is the scientific name of A vitamin and also anti-xerophthalmia vitamin. Calciferol is the vitamin of scientific name of D vitamin, free vitamin and sunshine vitamin also. Answer enti? Vitamin A is also known as retinol. Option C is the right answer. Next, which of the following is a fat soluble vitamin? Fat soluble vitamin అన్నాడు. ఏంటివి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్? ఏడిఈకే, సి అయితే కాదు. సో కాబట్టి ఎలిమినేట్. దట్ ప్లేస్ ఎ రోల్ ఇన్ బ్లడ్ క్లాటింగ్, బోన్ మెటబాలిజం అండ్ రెగ్యులేటింగ్ బ్లడ్ కాల్షియం లెవెల్స్. బ్లడ్ క్లాట్ చేసే వైటమిన్ ఏదండి? కే వైటమిన్ కదా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దట్స్ వై వీఆర్ కాల్డ్ అస్ యాంటీకోయాగులెంట్ విటమిన్, బ్లడ్ క్లాటింగ్ విటమిన్, యాంటీ హెమరేజియా విటమిన్ అండ్ ఆల్సో సైంటిఫిక్ నేమ్ ఇస్ ఫిల్లోక్వినాన్. ఓకే, సో కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. బి అంటే కాంబినేషన్ B1, B2, B3 సంథింగ్. ఏ అంటే లైక్ ఆల్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసేది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ గెట్స్ అఫెక్టెడ్ బై ద ఇల్నెస్ కాల్డ్ గౌట్? సో గౌట్ అనే డిసీజ్ ఏ పార్ట్కి వస్తుంది అన్నారు. ఆప్షన్స్ బోన్స్, లంగ్స్, బ్రెయిన్, కిడ్నీ. సో లైక్ గౌట్ అంటే ఏంటంటే సో గౌట్, సో దట్ డిసీజ్ so which is affected to the that means it is related to one kind of bone related disease andi. So which is affected by the excess of uric acid crystals stored in blood stream. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏంటి? యూరిక్ యాసిడ్ ఆల్రెడీ నేను ఎక్స్క్రీటరీ సిస్టమ్ చెప్పేటప్పుడు చెప్పాను. యూరిక్ యాసిడ్ బాడీకి ఈచ్ అండ్ ఎవ్రీడే మినిమం 5 to 6 లీటర్స్ ఆఫ్ మినిమం వాటర్ తీసుకోవాలి. అప్పుడు మనం యూరిన్ త్రూ యూరియా రిలీజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ వాటర్ పర్సంటేజ్ తక్కువైతే స్కేర్సిటీ ఆఫ్ వాటర్ వల్ల మనం ఏం చేస్తామంటే యూరిన్ మొత్తం కూడా యూరిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. యూరిన్ మొత్తం యూరిక్ యాసిడ్ ఆ టాక్సిన్స్ అంతా కూడా ఏంటంటే డిజాల్వ్ అవ్వవు అనమాట, డైల్యూట్ అవ్వవు. అప్పుడు యూరిక్ యాసిడ్ అవుతుంది. ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అన్నీ కూడా స్మాల్ క్రిస్టల్స్ అన్నీ బ్లడ్లో స్టోర్ అవుతాయి. ఆ బ్లడ్ త్రూ బోన్లోకి వెళ్ళి బోన్లో జాయింట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ జాయింట్స్ అండి. ఈ జాయింట్స్ మధ్యలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అన్నీ కూడా స్టోర్ అయిపోతాయి. ఓకే, స్టోర్ అయిపోయి జాయింట్స్ ఏమవుతాయంటే పెయిన్ వస్తూ ఉంటాయి. ఆ డిసీజ్నే మనం గౌట్ డిసీజ్ అంటాం. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు okay, not lungs, brain and kidney. So option A is the right answer. Which of the following hormone is called as the addiction hormone? Addiction hormone ఇందాక మనం స్లీపీ హార్మోన్, హ్యాపీ హార్మోన్, సెరటోనిన్ అని చెప్పుకున్నాం కదా. మరి అడిక్షన్ హార్మోన్ కూడా ఉందంట. ఇప్పుడు చాలామంది చాలా విషయాలకు అడిక్ట్ అవుతూ ఉంటారు. సో కొంతమందికి మనుషుల మీద అడిక్ట్ అవుతారు, ఇంకొందరు ఇష్టమైన బాగా మంచి ఫుడ్ మీద అడిక్ట్ అవుతారు, మంచి డ్రెస్ మీద అడిక్ట్ అవుతారు. అసలు డిఫరెంట్ థింగ్స్కి అడిక్షన్ అవుతుంటాం మనం కదా. అడిక్షన్ అంటే ఏంటంటే ఇంకా అది కావాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, వేరే దాంతో కాంప్రమైజ్ అవ్వను నేను, నాకు అదే కావాలి అన్నదాన్ని అడిక్షన్ అంటాం. ఆ అడిక్షన్ ఎప్పుడవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 week 10 days మనకు నచ్చిన ఫుడ్ తిన్నాం. 11th day ఇఫ్ ఇన్ కేస్ అది దొరకపోయినా ఏదో ఒక దాంతో కాంప్రమైజ్ అవుతామా? అవ్వము, నాకు అది వస్తేనే. అదే అడిక్షన్. దానివల్ల ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందంట. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే కాంప్రమైజ్ అవుదామన్నా అది నిన్ను అవ్వలేదు, నువ్వు అవ్వకు, ఆ ఫుడ్డే తినాలి, అదే చేయాలి, మనం అట్లనే ఉండాలి అని చెప్పి ఒక అడిక్షన్ హార్మోన్ చెప్తా ఉంటుంది, రిలీజ్ అవుతుంది ఆ టైంలో. ఏంటది? సెరటోనిన్. అప్పుడే చెప్పా, సెరటోనిన్ హ్యాపీ హార్మోన్ ఆర్ స్లీపీ హార్మోన్, కాబట్టి ఇది కాదు, ఎలిమినేట్. ఆక్సిటోసిన్ని మనం బర్త్ హార్మోన్ అనేసి చెప్తామండి. బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ హార్మోన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ బై ద పిట్యూటరీ గ్లాండ్. ఓకే, ఇట్ విల్ బీ రిలీజింగ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ టైంలో రిలీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఆక్సిటోసిన్ హార్మోన్ విల్ రెగ్యులేట్స్ ద ఆక్సిజన్ లెవెల్ ఇన్ ఎంటైర్ యూటరస్ వాల్స్. ఓకే, దట్ క్రియేట్స్
that gives some kind of flexibility nature or some kind of loose of uterus walls. ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం తీసుకొని ఇన్వాల్వ్ ఇన్ ద పెరిస్టోలిక్ స్ట్రోక్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆక్సిజన్ అంటే మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవ్వాలి కదా, రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఎక్కువ ఆక్సిజన్ని తీసుకొని యూటరస్ అంతా కూడా రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ అంతా కూడా లూజ్ అవుతాయి. లూజ్ అయినప్పుడు బేబీ ఈజీగా కొంచెం బయటకు వచ్చేస్తుంది అనమాట, డెలివరీ ఈజీగా అవుతుంది. సో దాన్నే మనం ఆక్సిటోసిన్ హార్మోన్ అండ్ బర్త్ హార్మోన్ అని చెప్తాం. సో కొంతమందికి నార్మల్ డెలివరీస్ జరగవు, సిజరిన్స్ చేయాలి, అప్పుడు కూడా డాక్టర్స్ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు నార్మల్ డెలివరీస్ చేయడానికి. ఓకే, సో దట్స్ వై దిస్ కైండ్ ఆఫ్ హార్మోన్ ఎక్స్క్రీటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్. సో దట్స్ వై దిస్ కైండ్ ఆఫ్ హార్మోన్ వీఆర్ కాల్డ్ యాజ్ బర్త్ హార్మోన్ అని చెప్తాం. ఇంకపోతే కాల్సిటోసిన్ ఆల్రెడీ చెప్పాం, ఎక్స్క్రీటెడ్ బై ద థైరాయిడ్ గ్లాండ్. సో విచ్ ఇస్ రెగ్యులేట్స్ ద కాల్షియం లెవెల్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ బోన్, కాబట్టి ఇది రాంగ్. ఇంకపోతే డోపమైన్ ఉంది కదా, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డోపమైన్ హార్మోన్ విచ్ ఈస్ రిలీజెస్ ఫ్రమ్ ద హైపోథలామస్ ఇన్ ద బ్రెయిన్లో హైపోథలామస్ ఉంటుంది సెరిబ్రమ్ పార్ట్లో. ఆ గ్లాండ్ డోపమైన్ ఆ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద డోపమైన్ హార్మోన్ విచ్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పిగ్మెంట్ ఈజ్ రీజన్ ఫర్ బైల్ జ్యూస్ ఇన్ ఎల్లో కలర్? సో బైల్ జ్యూస్ సెక్రెటెడ్ బై ద లివర్ కదా, ఇది ఎల్లో కలర్లో ఉంటుందంట. రీజన్ ఏంటి? బైలురూబిన్, బైలువర్డిన్ బోత్ 1 and 2, నన్ ఆఫ్ ద అబోవ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. బైలురూబిన్, బైలువర్డిన్ ఈజ్ 2 are the color pigments. So color pigments which is the responsible for or reason for the bile juice appears in yellow in color. Which is the largest bone in the human body? హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ బోన్ మీ అందరికి తెలిసిందే కదమ్మా, ఫీమర్ బోన్. సో ఫీమర్ బోన్ విచ్ ఈస్ లొకేటెడ్ థై పార్ట్ ఆఫ్ ద లెగ్. దిస్ ఇస్ ద వెరీ లాంగెస్ట్ బోన్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ కూడా. ఇంకస్, మాలియస్ అండ్ స్టెపిస్ is very smallest bone, so which is located middle part of the ear. Malleus, incus, both we are called as MIS, miss bones. These 3 bones which is located inside of the middle part of the ear. So that's why we are called as ear bones. Okay, this kind of femur is one kind of strongest and longest bone which is located at thigh part of the leg. Next, the pigment that gives color to human skin, hair and eyes is called. హ్యూమన్ స్కిన్కి, హెయిర్కి, ఐస్కి ఏ కలర్కి రీజన్ ఏంటి? మయోగ్లోబిన్, మెలనిన్, హిమోగ్లోబిన్, కెరాటిన్. సి, హీమో అన్నారు కాబట్టి హీమ్ అంటే బ్లడ్ కదా, హీమ్ అన్నా హీమో అన్నా బ్లడ్, గ్లోబిన్ అంటే పిగ్మెంట్. సో ఇది బ్లడ్లో ఉంటుంది కాబట్టి బ్లడ్ కలర్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ రీజన్ ఫర్ స్కిన్ కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. నెక్స్ట్, మయోగ్లోబిన్ అంట. సో మయోమా, మయోగ్లోబిన్, మయాలజీ, మయోసైట్స్ అవన్నీ మజిల్ రిలేటెడ్ టర్మినాలజీ అని చెప్పా. సో మయో అంటే మజిల్, ఓకే, గ్లోబిన్ అంటే పిగ్మెంట్. సో మజిల్ పింకిష్ రెడ్ కలర్లో ఉంటుంది బికాస్ ఆఫ్ మయోగ్లోబిన్ కలర్ పిగ్మెంట్. సో దిస్ ఈజ్ రీజన్ ఫర్ మజిల్ బట్ నాట్ స్కిన్ కదా, డైరెక్ట్ ఎలిమినేట్. ఇంకపోతే కెరాటిన్. సో దిస్ కెరాటిన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అండి. దిస్ ఈజ్ నాట్ అన్ ఎ కలర్ పిగ్మెంట్. కెరోటిన్ ఈజ్ ద కలర్ పిగ్మెంట్, కెరాటిన్ ఈజ్ ద ప్రోటీన్. అది ఎక్కడ ఉంటుందంటే స్కిన్లో, హెయిర్లో, నెయిల్స్లో కెరాటిన్ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎ రీజన్ ఫర్ కలర్, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రోటీన్, అది కలర్ పిగ్మెంటే కాదు కాబట్టి డైరెక్ట్ ఎలిమినేట్. ఇకపోతే మిగిలింది మెలనిన్. దిస్ మెలనిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ రీజన్ ఫర్ ద స్కిన్ కలరింగ్ అనమాట. ఓకే, మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉంటే బ్లాక్ కలర్ ఉంటుంది, తక్కువ ఉంటే వైట్ కలర్ ఉంటుంది. దాన్ని ఆల్బినిజం ఆర్ ఆల్బినోస్ డిసీజ్ అనేసి మనం చెప్పుకుంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది బ్యాసిల్లే కాల్మెటే గరిన్ వ్యాక్సిన్, పాపులర్లీ కాల్డ్ BCG వ్యాక్సిన్, ఈజ్ ఎ వ్యాక్సిన్ టు ప్రివెంట్ విచ్ ఆఫ్ దిస్ డిసీజ్? BCG వ్యాక్సిన్, బ్యాసిల్లే గరిన్ వ్యాక్సిన్. సో BCG వ్యాక్సిన్ దేనికి ఇస్తారు? చిన్నపిల్లలకి టీకాలు ఇస్తుంటారు కదండి, వ్యాక్సిన్ దేనికి ఇస్తారు? జాండీస్ అంటే జాండీస్, హెపటైటిస్కి సేమ్ హెపటైటిస్ వ్యాక్సిన్ ఉంటుంది. అది చిన్నపిల్లలకి ఏమి ఇవ్వరు. డిసీజ్ వస్తే రకరకాల మెడిసిన్లు ఉన్నాయి, తగ్గిపోతుంది. వ్యాక్సిన్ అంటే డిసీజ్ రాకముందే వేసుకునేది. సో హెపటైటిస్ డిసీజ్ వచ్చినాకే వేసుకుంటారండి, ముందే ఏమి వేసుకోరు కాబట్టి ఇది ఎలిమినేట్. టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ అని ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎప్పుడో టైఫాయిడ్ వస్తుందని ముందే వ్యాక్సిన్లు ఇస్తారా? ఇవ్వరు కదా. వచ్చినప్పుడు రకరకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి, తగ్గిపోతుంది. సో బ్యాక్టీరియల్ డిసీజే ఇది, రాంగ్ ఆన్సర్. పోలియో వ్యాక్సిన్ మీకు తెలుసు, పోలియో డ్రాప్స్ ఉన్నాయి, పోలియో వ్యాక్సిన్ ఉన్నాయి, దాని పేరు కూడా పోలియోనే కదా కాబట్టి BCG కాదు, ఇది కూడా ఎలిమినేట్.
ఇకపోతే ట్యూబర్క్యులోసిస్, దీన్నే మనం టీబీ అని చెప్తాం. సో ట్యూబర్క్యులోసిస్, టీబీ కోసం సో బీసీజీ వ్యాక్సిన్ చిన్నప్పుడు వేస్తారు రాకుండా ఉండడం కోసం. ఇది ఎక్కువగా బాగా స్మోక్ చేయడం వల్ల ఎక్కువ వస్తుందండి, టొబాకో ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటే. ఎయిర్ త్రూ టీబీ ఉన్న వాళ్ళు దగ్గినా తుమ్మినా పక్కన ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా అటాక్ అయిపోతుంది. ఇది ది బెస్ట్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటువ్యాధి అనమాట ఇది. ఓకే, కాబట్టి టీబీ బాగా డేంజరస్ కాబట్టి రాకుండా ఉండడం కోసం బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాటర్ బార్న్ డిసీజ్, అంటే వాటర్ త్రూ స్ప్రెడ్ కాని డిసీజ్ ఏది? టైఫాయిడ్, సాల్మోనెల్లా టైఫీ బ్యాక్టీరియా వాటర్ త్రూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఒకరికి టైఫాయిడ్ వస్తే ఇంటిల్లో పాది టైఫాయిడ్ వచ్చి ఉంటుంది, పక్కన వాళ్ళకి కూడా వస్తుంది. మరి ఎట్టొచ్చింది? వాళ్ళు తాగిన వాటర్ కానీ ఫుడ్ కానీ ఆ క్లోత్స్ వాడినా అక్కడ పడుకున్నా కూడా టైఫాయిడ్ వచ్చేసింది. సో వాటర్ బార్న్ డిసీజే. సో ఇది కాదు. హెపటైటిస్, ఇక అందరికీ తెలుసు, హెపటైటిస్ ఈజీగా వాటర్ త్రూ స్ప్రెడ్ అయిపోతుంది. వాటర్ త్రూ అవుతుంది, ఫుడ్ త్రూ అవుతుంది, వాళ్ళు వేసుకున్న బట్టలు మనం వేసుకున్న అవుతుంది, షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్న అవుతుంది. హెపటైటిస్ మొత్తం అంటువ్యాధి. ఇక కలరా వచ్చేదే కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటరు. వెక్టర్ మనం అదే చెప్తాం ఎంతసేపు, ఫుడ్ వాటర్. ఓకే, కలరా వచ్చిన మనిషి యూరిన్ ఎక్స్క్రీషన్ అని జరిగినా కూడా యూరిన్ త్రూ బ్యాక్టీరియా వస్తుంది, స్టూల్ త్రూ వస్తుంది, ఫుడ్ త్రూ, వాటర్ త్రూ, అన్ని త్రూ వస్తాయి. అది కూడా వన్ కైండ్ ఆఫ్ పాండమిక్ డిసీజ్ కదండి, కరోనా లాగా. కాబట్టి అది కూడా వాటర్ బార్న్ డిసీజే. ఒక మమ్స్ మాత్రం వాటర్ బార్న్ డిసీజ్ కాదు, వాటర్ వల్ల అది స్ప్రెడ్ కాదు. మళ్ళీ ఎలా అవుతుంది అంటే కనుక, సో నాజల్ ఫ్లూయిడ్స్ నుంచి అవుతుంది. నాజల్ ఫ్లూయిడ్స్ అంటే తెలుసు కదా, నాజల్ ఫ్లూయిడ్ చిమిడి, దాని నుంచి ఎయిర్ త్రూ నుంచి ఈ మమ్స్ అనే డిసీజ్ మనకు బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ మమ్స్ డిసీజ్ పెరోటిడ్ గ్లాండ్స్కి వస్తుంది, పెరోటిడ్ గ్లాండ్స్ స్వెల్లింగ్ అవుతాయి. దట్ ఈస్ సలైవా గ్లాండ్స్ కదా, స్వెల్లింగ్ వల్ల మమ్స్ వస్తుంది. ఈ మమ్స్ వాటర్ బార్న్ డిసీజ్. నెక్స్ట్, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ హోమోజినస్ ట్విన్స్. ఓకే, హోమోజినస్ ట్విన్స్ అంట. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ నేను రిప్రొడక్టివ్ సిస్టమ్ అప్పుడు చెప్పాను. సో ఫస్ట్ హోమోజీనస్ ట్విన్స్ అంటే ఏంటి, హెటిరోజీనస్ ట్విన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి సియామిక్ ట్విన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, హోమోజీనస్ ట్విన్స్ అంటే ఏంటంటే ఒక స్పోమ్ ఒక ఓవ్యూల్తో కలిసి ఒక జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ జైగోటు కంప్లీట్గా స్ప్లిట్ అయ్యి రెండు కొత్త ఎంబ్రియోలు ఫామ్ అవుతాయి. ఈ రెండు కొత్త ఎంబ్రియోలు ఇద్దరు పిల్లలుగా డెవలప్ అవుతారు. వీటినే హోమోజినస్ ట్విన్స్ అంటాం. వీళ్ళిద్దరూ సేమ్ ఒకేలాగా జిరాక్స్ కాపీలాగా ఇద్దరు ఒకేలా ఉంటారు. ఏదర్ ఇద్దరు అమ్మాయిలైనా అవ్వాలి, అబ్బాయిలైనా అవ్వాలి. ఐడెంటికల్ ట్విన్స్ అంటాం వీటినే, ఐడెంటికల్ ట్విన్స్. ఎందుకంటే ఆల్రెడీ క్రోమోజోమ్స్ అబ్బాయిలో XY, అమ్మాయిలో XX ఉంటాయి కదా. సో XX కలిస్తే అమ్మాయి అయి ఉండొచ్చు, XY కలిస్తే అబ్బాయి ఉండొచ్చు. అమ్మాయో అబ్బాయో ఎవరో ఏ క్రోమోజోమ్సో ఆల్రెడీ ఇక్కడ స్ప్లిట్టింగ్ జరగకముందే జైగోట్ అయితే ఫార్మేషన్ జరిగిపోయింది కదా. జైగోట్ ఫార్మేషన్ జరిగిన తరువాత ఆ ఎంబ్రియో అనేది రెండుగా స్ప్లిట్ అయింది, డివిజన్ జరిగింది. అంటే అమ్మాయి డివిజన్ జరిగితే ఇద్దరు అమ్మాయిలు అవ్వాలి, అబ్బాయి డివిజన్ జరిగితే ఇద్దరు అబ్బాయిలు అవ్వాలి. అంటే డివిజన్ జరగకముందే జైగోట్ ఫార్మేషన్ జరిగిపోయింది కాబట్టి తర్వాత డివిజన్ జరిగింది కాబట్టి తర్వాత జెండర్ కన్ఫర్మేషన్ కాదు, ఆల్రెడీ జెండర్ కన్ఫర్మేషన్ అయిపోయింది. అయిపోయినాక డివిజన్ జరిగింది కాబట్టి ఇద్దరు అమ్మాయిలే ఇద్దరు అబ్బాయిలే అవ్వాలి. వీటిని ఐడెంటికల్ ట్విన్స్, హోమోజినస్ ట్విన్స్ అంటాం. ఒకేలా ఉంటారు, జిరాక్స్ కాపీలాగా సేమ్ ఉంటారు. ఇంకా పోతే హెట్రోజినస్ ట్విన్స్. వీళ్ళు ఎట్లుంటారంటే ఒక స్పోర్మ్ అప్పుడప్పుడు చాలా రేర్ కేసెస్లో ఏమవుతుందంటే అమ్మాయిలకి 2 ఓవ్యూల్స్ రిలీజ్ అవుతాయండి. ఒక్క మెన్స్ట్రుయేషన్ సైకిల్ అప్పుడు ఒక్కొక్కసారి ఒకటే ఓవ్యూల్ రిలీజ్ అవుతుంది. బట్ చాలా రేర్ కేసెస్లో సో దే కెన్ పాసిబుల్ టు రిలీజ్ 2 ఓవ్యూల్స్ అనమాట, 2 eggs. మరి స్పర్మ్స్ 2 ఉంటాయా? ఎందుకుండవు? అవి ఒక్కసారి 5 crores రిలీజ్ అవుతున్నాయి. 5 crores నువ్వు 2 కాదు కదా, 10 eggs రిలీజ్ చేసినా 10 రెడీగా ఉంటాయి అన్నమాట ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి. కానీ 2 మ్యాక్సిమం కాబట్టి 2 అప్పుడప్పుడు రేర్గా రిలీజ్ చేస్తాం. ఆ 2 రిలీజ్ చేసినప్పుడు 2 eggs తోటి ఏమవుతాయంటే 2 స్పర్మ్స్ ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఈ 2 సపరేట్ జైగోట్స్ని ఫామ్ చేస్తే సపరేట్ జైగోట్స్ సపరేట్ పిల్లలుగా డెవలప్ అవుతారు. వీళ్ళిద్దరూ హెట్రోజినస్ ట్విన్స్ అంటారు. అంటే ఇద్దరు ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? స్పర్మ్స్ వేరే, ఎగ్స్ వేరేగా ఉండొచ్చు. ఇద్దరు అమ్మాయిలే అవ్వాల్సిన అవసరం లేదు, ఇద్దరు అబ్బాయిలే అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా అవ్వచ్చు. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ XY క్రోమోజోమ్స్ ఇక్కడ XX ఉంటాయి కదా. ఒకవేళ ఈ 2 Xలు కలిస్తే ఇక్కడ అమ్మాయి అవ్వచ్చు, ఇక్కడ Xలు కలిస్తే అక్కడ అమ్మాయి అవ్వచ్చు, లేదా ఇక్కడ Xలు కలిసి ఇక్కడ Y కలిసాయనుకో అబ్బాయి అవ్వచ్చు.
లేదా ఇక్కడ వై కలిసి అక్కడ కలిస్తే ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి అవ్వచ్చు, లేదా ఇక్కడ 2xకి 2x ఇస్తే ఇద్దరు అమ్మాయిలు అవ్వచ్చు, లేదా ఇక్కడ ఒక xy అక్కడ xy కలిసి ఇద్దరు అబ్బాయిలు అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. ఓకే, అది ఇంకా బేస్డ్ ఆన్ క్రోమోజోమ్స్ని బట్టి ఉంటుంది. ఫర్టిలైజేషన్ జరుగుతుంది, వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి వీటిని హెటరోజెనిక్ ట్విన్స్ అంటాం. ఇంకపోతే సియామిక్ ట్విన్స్. సో వీళ్ళు కూడా హోమోజినస్ ట్విన్స్ లాగా ఒకటే స్పర్మ్ ఒక ఓవ్యూల్తో కలుస్తుంది, కలిసి జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ జైగోట్ ఏమవుతుందంటే కంప్లీట్గా లేకుండా వీటి స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందంటే ఇట్లా పార్షియల్గా స్ప్లిట్ అవుతుంది. పార్షియల్గా స్ప్లిట్ అయ్యి సో 2 క్రోమోజోమ్స్ 2 ఎంబ్రియోస్ అనేవి పిల్లలు ఏం చేస్తారంటే బాడీలో ఏదో ఒక ప్లేస్లో అతుకులతో పుడతారు. హెడ్ దగ్గర, షోల్డర్ దగ్గర, నడుము దగ్గర ఎక్కడో చోట అతుకులతో పుడతారు. ఎందుకంటే స్ప్లిట్టింగ్ అనేది పార్షియలీ జరిగింది, కంప్లీట్గా జరగల. ఇక్కడ కంప్లీట్గా జరిగింది కాబట్టి ఇద్దరు కంప్లీట్గా విడిపోయారు, అక్కడ కంప్లీట్గా జరగల కాబట్టి అతుక్కొని పుడతారు అనమాట. వీళ్ళనే సియామిక్ ట్విన్స్ అంటారు. సో వీళ్ళకు ఆల్రెడీ జెండర్ కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి ఏదర్ ఇద్దరు అమ్మాయిలు అవ్వాలి లేదా అబ్బాయిలు అవ్వాలి, ఒకరు వాళ్ళు ఒకరు వీళ్ళు అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి ఆన్సర్ చెప్పండి. 1 స్పర్మ్ ఫర్టిలైజ్డ్ బై 1 egg. హోమోజినస్ అన్నాం కదా, హోమోజినస్ అంటే ఇవి. 1 స్పర్మ్ ఫర్టిలైజ్డ్ బై 1 egg కరెక్టే. క్రియేటింగ్ 1 embryo అది కూడా కరెక్టే. విచ్ కంప్లీట్లీ స్ప్లిట్స్ ఇంటూ, కంప్లీట్లీ అనేది అండర్లైన్ చేయాలా, కంప్లీట్లీ స్ప్లిట్స్ ఇంటూ 2 ఐడెంటికల్ ఎంబ్రియోస్. దో ఈ 2 ఐడెంటికల్ ఎంబ్రియోస్ని కంప్లీట్గా స్ప్లిట్ అయ్యి 2 ఐడెంటికల్ ఎంబ్రియోస్ని ఫామ్ చేసింది, అదే హోమోజినస్ ట్విన్స్. ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇక సెకండ్ చూడాల్సిన అవసరం లే. 2 స్పర్మ్స్ ఫర్టిలైజ్డ్ బై 2 eggs. హోమోజినస్ అంటే ఒక స్పర్మ్ ఒక ఎగ్గే కదా, 2 స్పర్మ్స్ 2 eggs అంటే అది హెటరో అయిపోతుంది కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం. రాంగ్. 1 స్పర్మ్ ఫర్టిలైజ్డ్ బై 1 egg. ఓకే. క్రియేటింగ్ 1 embryo. ఓకే. విచ్ పార్షియలీ అన్నాడు, పార్షియలీ స్ప్లిట్స్ ఇంటూ 2 embryos. పార్షియలీ స్ప్లిట్స్ అంటే అది సియామిక్ ట్విన్స్ అవుతుంది, హోమోజినిక్ ట్విన్స్ కాదు, కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్. 2 eggs ఫర్టిలైజ్డ్ విత్ 1 sperm. 2 ఎగ్గులు ఉన్నప్పుడు ఒక స్పర్మ్తో కర్మేం పట్టింది, స్పర్మ్స్ చాలా ఉన్నాయి కదా అక్కడ. సో 2 eggs ఒక స్పర్మ్తో ఎప్పుడు కావు, కాబట్టి ఇది అసలు స్టేట్మెంటే రాంగ్. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రిషన్స్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెమరేజియా. హెమరేజియా అంటే ఇందాకే చెప్పాను, ల్యాక్ ఆఫ్ బ్లడ్ తక్కువైపోతే హెమరేజియా అంటాం. సో ఏ న్యూట్రిషన్స్ తక్కువైతే బ్లడ్ తక్కువ అవుతుంది? ఐరన్, వైటమిన్, కాల్షియం అండ్ అయోడిన్. అయోడిన్ తక్కువైతే గాయిటర్ వస్తుంది, ఇందాకే చెప్పా. కాల్షియం తక్కువైతే బోన్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. వైటమిన్స్ తక్కువైతే రకరకాల డెఫిషియన్సీస్ వస్తాయి, లైక్ డిజార్డర్స్ వస్తాయి. ఐరన్, సో ఐరన్ ఎప్పుడు హిమోగ్లోబిన్లో బ్లడ్లో ఉంటుంది కాబట్టి సో ఐరన్ న్యూట్రిషన్ కన్నా తగ్గిపోతే హెమరేజియా డిసీజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద హెమరేజియా. హెమరేజియా అంటే ఏంటంటే బ్లడ్ వెజల్ కట్ అయిపోయి లోపల ఉన్న బ్లడ్ మొత్తం బయటకు వచ్చి బ్లీడింగ్ అవ్వడాన్ని హెమరేజియా డిసీజ్ అంటాం. సో బ్రెయిన్లో చూడండి, సో మొత్తం బ్లీడ్ ఎట్లా అవుతుందో హెమరేజియా డిసీజ్ అంటాం. దాన్ని బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లీడ్ అవుతూ ఉంటుంది. బికాజ్ ల్యాక్ ఆఫ్ కే విటమిన్ వల్ల కూడా హెమరేజియా వస్తుంది, ఐరన్ తక్కువైనా కూడా హెమరేజియా వస్తుంది. రొడాప్సిన్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as విజువల్ పర్పుల్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది అనుకుంటా కదా, మళ్ళీ వచ్చింది. రొడాప్సిన్ విజువల్ పర్పుల్ అది ఐ రిలేటెడ్ అని చెప్పా అప్పుడే. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్. నెక్స్ట్, ది టర్మ్స్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్. సిస్టోలిక్, డయాస్టోలిక్ ప్రెజర్ మనం 120/80 mm/Hg. దీన్నే మనం ఏం చెప్పుకుంటాం, బీపీ మెజర్మెంట్స్ని సిగ్మా మానోమీటర్ని యూజ్ చేసి బీపీని మెజర్ చేస్తాం 120/80. సో 120 అంటే ఏంటంటే సో ఇట్స్ లైక్ సిస్టోలిక్ ప్రెషర్, 80 అంటే ఏంటంటే ఇట్స్ లైక్ డయాస్టోలిక్ ప్రెషర్. సో సిస్టోలిక్, డయాస్టోలిక్స్తో కంపేర్ చేస్తే సిస్టోలిక్ ప్రెషర్ ఈజ్ సమ్ వాట్ హై ప్రెషర్ ఉంటుంది. సో ఇదేంటి, మెజరింగ్ బ్లడ్ ప్రెషరే కదా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఐసైట్ అంట, నో. కౌంటింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా కాదు, ఫైండింగ్ బ్లడ్ వెజల్స్ కూడా కాదు. మెజరింగ్ బ్లడ్ ప్రెషర్, బీపీని మెజర్ చేస్తుంది. సిస్టోలిక్, డయాస్టోలిక్ ప్రెషర్ అంటే లబ్డప్. సిస్టోలిక్, డయాస్టోలిక్ జరగాలంటే మొత్తం 0.8 seconds టైం పట్టిద్ది. ఓకే, ఒక 1 minute 1 stroke రావాలంటే 0.8 second టైం పట్టిద్ది. 1 minute ఎన్ని స్ట్రోక్స్ వస్తాయంటే 72 times హార్ట్ అనేది కొట్టుకుంటూ ఉంటుంది. నెక్స్ట్, డాష్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఆర్గాన్స్. సింపుల్ క్వశ్చన్ అండి. సో బయాలజీ స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్. ఆర్గానిజం అంటే మనము, మన ఆర్గాన్స్ అంటే మన చేతులు, మన కాళ్ళు అనుకోండి. ఓకే, ప్లాంట్స్ అనుకుంటే ప్లాంట్స్ ఆర్గానిజం,
వాటి ఆర్గాన్స్ అంటే వాటి లీవ్స్, స్టెమ్, ఇవన్నీ కూడా. అంటే అన్నిటిని ఒక్కొక్క దాని గురించి సపరేట్గా మొత్తం క్లియర్గా చదవడాన్నే మనం అనాటమీ అంటాం. ఓకే, ప్లాంట్ అనాటమీ, అనిమల్ అనాటమీ. అనాటమీ అంటే ఏంటి? మొత్తం ఇప్పుడు ఒక హ్యాండ్ ఉంది, ఈ హ్యాండ్ అనాటమీ అంటే హ్యాండ్ కట్ చేసి దాంట్లో స్కిన్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి, బోన్స్ ఏమున్నాయి, మజిల్స్ ఏమున్నాయి, మొత్తం కంప్లీట్గా చదివితే అది అనాటమీ. ఆర్గానిజం బ్రాంచెస్, ఆర్గానిజమ్స్ అన్నీ చదివితే అనాటమీ. ఎకాలజీ అంటే ఎకాలజీ ద స్టడీ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ అండ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ ఎకాలజీ. అంటే మనము ఎన్విరాన్మెంట్లో వాతావరణంతో మనకున్న సంబంధం ఏంటి, మన ఇద్దరం ఎట్లా సంబంధంలో ఉన్నాం ఎన్విరాన్మెంట్ తోటి, దాన్ని ఎకాలజీ అంటాం. సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్రోనోబయాలజీ. సో క్రోనోబయాలజీ అంటే ఏంటంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎట్లా సర్వైవ్ అవుతున్నాయి దాని గురించి మనం చెప్తుంది. మైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంగస్ ఇస్ కాల్డ్ మైకాలజీ. మయాలజీ అంటే స్టడీ ఆఫ్ మజిల్, మైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంగస్ ఇస్ కాల్డ్ మైకాలజీ. సో అది కూడా రాంగ్ ఆన్సర్. బీస్ రైట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ టీత్ విచ్ ఆర్ రీప్లేస్డ్ ఇన్ మ్యాన్ ఆర్. మనిషిలో టీత్ ఎన్ని రీప్లేస్ అయి ఉంటాయి? చాలా ట్విస్టింగ్గా అడిగాడు చూడండి క్వశ్చన్. బేసిక్గా మిల్క్ టీత్ చిన్నపిల్లలు ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. ఫార్ములా 2102/2102. అదే అడల్ట్స్లో మిల్క్ టీత్ ఎన్ని ఉంటాయి? 32 కదా, 2123/2123. ఇక్కడ క్వశ్చన్ పిల్లల్లో ఎన్ని ఉన్నాయి, అడల్ట్స్లో ఎన్ని ఉన్నాయి అడగల. రీప్లేస్డ్ ఇన్ మ్యాన్ ఆర్ అన్నాడు. రీప్లేస్డ్ అంటే రీప్లేస్ అయినవి. ఇప్పుడు మిల్క్ టీత్ పిల్లల్లో 20 ఉంటాయి మనకు తెలుసు. 9 years వచ్చిన తర్వాత 20 ఊడిపోయి 32 వస్తాయి, అవునా? ఇప్పుడు 20 ఉన్నప్పుడు రీప్లేస్ కూడా 20నే అవ్వాలి కదా. ఇప్పుడు ఒక్కొక్క టీత్కు, ఇప్పుడు ఈ టీత్కి ఈ ప్లేస్ ఉంది, ఈ టీత్కి ఈ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ పోతే ఆడ మళ్ళీ 4-5 టీతులు పడిపోతాయి, ఆ ప్లేస్లో పడవు కదా. అంటే 20 టీత్ ఊడిపోతే రీప్లేస్ అయ్యేది కూడా 20 టీతే, 20నే రీప్లేస్ అవుతాయి. 32లో మిగతా 12 ఉన్నాయి కదా, ఈ 12 అనేది లైఫ్లో ఒకేసారి వస్తాయి, అవి ఊడిపోయి రావు. వాటిని మనం రీప్లేస్మెంట్ టీత్ అనకూడదు. రీప్లేస్ టీత్ ఏమంటే మిల్క్ టీత్ ఇస్ రీప్లేస్డ్ బై పర్మనెంట్ టీత్ యాజ్ లైక్ 20 టీత్ ఓన్లీ. రిమైనింగ్ ఎక్స్ట్రా 12 టీత్ ఇస్ కేమ్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎడ్ లైక్ ఒక్కసారే వస్తాయి లైఫ్ టైం మొత్తం. ఓకే, అట్ ఎ టైం వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మిల్క్ టీత్ ఊడిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క టీత్ ఊడిపోతే ఆ ప్లేస్లో ఇంకోటి వస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఇంకోటి ఊడిపోతుంది కదా, మొత్తం 20 ఒకేసారి పోవు కదండి, అట్లా అనమాట. ఆ ప్రాసెస్ అనేది అలా ఉంటుంది. సో కాబట్టి రీప్లేస్ టీత్ ఎన్ని అంటే మనం ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పాలంటే 20 అని చెప్పాలి. రీప్లేస్ టీత్ అంట 20 ఇస్ ద రీప్లేస్ టీత్. సో మిల్క్ టీత్ ఇస్ 20. సో దట్ 20 టీతే రీప్లేస్ అవుతాయి. ఓకే, రిమైనింగ్ 12, 32లో ఈ 12 అనేవి లైఫ్లో ఒకేసారి వస్తాయి, అవి రీప్లేస్ కావు, కన్సిడర్ చేయం. 32 అనేవి అడల్ట్స్లో ఉన్నవి, 16 కూడా కాదు, ఓన్లీ 20 టీతే రీప్లేస్ అవుతాయి. నెక్స్ట్ కరోలస్ లిన్నయస్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్. సో కరోలస్ లిన్నయస్ ఈజ్ ద సైంటిస్ట్ కదా, ఆయన ఏ క్లాసిఫికేషన్ని క్లాసిఫై చేశారంటే న్యాచురల్, ఆర్టిఫిషియల్, బైనామల్, నెక్స్ట్ వచ్చేసి ఫైలోజెనెటిక్ అన్నారు. సో బైనామియల్ అండి. బైనామియల్ అంటే నామన్క్లేచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్లాంట్స్లో కూడా లైక్ జాతులు, ప్రజాతులు, స్పీసీస్, సబ్ స్పీసీస్ ఇట్లున్నాయి కదా, ఫైలము, ఫ్యామిలీ, వీటన్నిటికీ నేమ్స్ పెట్టింది మనకు కరోలస్ లినియసే కదా. సో దాన్ని మనం బైనామన్క్లేచర్ అంటాం. సో దాన్నే మనం ఏంటాం, బైనామిల్. ఇప్పుడు మన పేరు వెనకాల మనకు సర్నేమ్ ఎట్లుందో వాటికి కూడా ఏమవుతుందంటే వాటి యొక్క ఫ్యామిలీ నేము ప్లస్ వాటి నేమ్ ఉంటుంది అనమాట. సో దాన్నే మనం బైనామిల్ అంటాం. ఆ బైనామిల్ని ఎవరు మనకు క్లాసిఫై చేసిందంటే కరోలస్ లినియస్ అనే సైంటిస్ట్. సో ఆప్షన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. 90 questions. Okay, so thank you so much అండి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ సో విచ్ సో వీ హ్యావ్ టు గెట్ ఫ్రీక్వెంట్లీ. లైక్ మనకి ఏంటంటే ఎస్ఎస్సి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో మనకు సైన్స్ నుంచి సమ్ పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో బేసిక్గా మీరు ఏమి ఫోకస్ చేయాలంటే సైంటిఫికల్ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్, ప్లాంట్స్, యానిమల్స్లో ఏవి ఎసెన్షియలో బాగా చదవాలి. ప్లస్
ఇంకేమవుతుందంటే ఇంకా ఆల్ టాపిక్స్ మనకు డైజెషన్ సిస్టమ్ నుంచి సెన్చురీ ఆర్గాన్స్ నుంచి అనిమల్ కింగ్డమ్. సో మనం బేసిక్గా అనిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఫోటోసింథసిస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ బాగా నేను ఇక్కడ ఏంటంటే వాటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఇచ్చాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంకా ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్. కాకపోతే ఏంటంటే అదే కాన్సెప్ట్స్ నుంచి రిపీటెడ్గా వచ్చాయి. అది క్వశ్చన్స్ కాదు కానీ కాన్సెప్ట్ ఒక్కటే, బట్ క్వశ్చన్స్ అయితే వేరియేషన్ ఉందన్నమాట అట్లా. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. Hi everyone, welcome to Chandan Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why the reason is, Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandan Logics app.